నమస్తే. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని క్యాపిటల్గా నిర్ధారిస్తూ లీగల్ స్టేటస్ ఇస్తూ మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ తరపున అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు నిన్న ఆల్ పార్టీ మీటింగ్లు పార్లమెంటుకు ముందు ప్రతి పార్లమెంట్ జరిగే ముందు ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో నిన్న తెలుగుదేశం వాళ్ళు ఈ యొక్క సమస్యని లేవనెత్తారు. అంటే ఎక్కడ మీరు బిల్లు పెట్టండి ఏమన్నట ఏం బిల్లు పెట్టమన్నారు, అమరావతి క్యాపిటల్ అని మీరు బిల్లు పెట్టండి అని కేంద్రం వాళ్ళకి చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ డ్రాఫ్ట్ బిల్లు తయారు చేశారు. బహుశా ఆ బిల్లు పార్లమెంట్లో వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే అది బిల్లు పెడితేనే ఈ యొక్క రాష్ట్ర జుట్టు వాళ్ళు పట్టుకోగలరు. వాళ్ళు ఇక్కడ జగన్ని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టి వాళ్ళు హ్యాపీగా అక్కడ కేంద్రంలో వాళ్ళు హ్యాపీగా రాష్ట్రం యొక్క తన చేతుల్లోకి తీసుకొని 25 ఎంపీలు మాకేనని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కొట్టుకున్నంత వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి 25 ఎంపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తూ ఉంటాయి. కాబట్టి మీరు తన్నుకు సావండి, మమ్మల్ని బతికించండి అనేటువంటి సామెత ఉంది కదా, ఆ సామెతలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు యొక్క గొడవ ఏంటంటే, అమరావతికి నేను వ్యతిరేకం కాదని జగన్ గారు చెప్పారు. నేను అమరావతికి వ్యతిరేకం కాదు జగన్ గారు చెప్పారు. నేను కూడా వ్యతిరేకం కాదు, అమరావతి క్యాపిటల్కి నేను కూడా వ్యతిరేకం. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ వీడియోల గురించి, రెండు ప్రధాన గట్టి పొలిటికల్ పార్టీలు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క రిప్రజెంటేటివ్గా ఉండి అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకోలేక, అంటే మీ రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకోలేక మీరు కేంద్రంలోకి వెళ్ళి బిల్లు పెట్టండి అని అడుగుతున్నారు అని అంటే ఏమనాలి? సరే, నేను గతంలో ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రానికి ఇలాగా బిల్లు పెట్టే రైట్ లేదు. కేంద్రానికి వాళ్ళు బిల్లు చేయకూడదు. అట్లాగా క్యాపిటల్ అనేది స్టేట్ సబ్జెక్ట్. అది కొత్తగా ఫామ్ అయినప్పుడు వాళ్ళు రాయాలి. కానీ దానికి వీళ్ళు ఏమి కౌంటర్ వేశారు, టీడీపీ వాళ్ళు ఏం కౌంటర్ వేశారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు అదేదో ఆర్టికల్ ఏమంటారు, కొత్తగా రాష్ట్రాలు ఫామ్ అయ్యేటప్పుడు ఆర్గనైజేషన్ బిల్లు దాన్ని పట్టుకొని లొకేషను ఇదంతా లేదు అని అంటే కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంది? ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో 10 సంవత్సరాలుగా హైదరాబాదు ఉమ్మడి క్యాపిటల్గా ఉండమని చెప్పారు. ఆ తర్వాత మీరు కొత్త క్యాపిటల్ ఎన్నుకోవాలి, కొత్త క్యాపిటల్గా మీరు నిర్ణయించుకోవాలి అని రాశారు. కానీ ఎక్కడ అనేది అక్కడ రాయలేదు. కాబట్టి మేము దాన్ని కొత్త బిల్లు పెట్టమంటలేదు, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయమని అడుగుతున్నామని కొత్త పట్టుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేంద్ర పార్లమెంట్లోకి వెళ్ళి ఏం అడుగుతున్నారు వీళ్ళు? ఇప్పుడు కొత్త బిల్లు అంటే కొత్త బిల్లు రాదు, ఆల్రెడీ ఉన్నటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసి ఈ 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ తర్వాత హైదరాబాద్ కొత్త క్యాపిటల్ మీరు ఎంచుకోవాలి అనేటువంటి ఆ క్లాజ్ని ఎత్తేసి అమరావతిని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా నిర్ధారించడం జరిగిందని అమెండ్మెంట్ చేస్తారు 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి. అది ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి అక్కడ పార్లమెంట్లో ఇప్పుడు వాళ్ళు దానికి సిద్ధంగా ఉన్నారు, దాన్ని అమెండ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, నేనేమన్నానంటే ఎందుకు చేస్తున్నారు ఇదంటే, అమరావతికి స్టాట్యుటరీ అండ్ లీగల్ స్టేటస్ రావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయం ఏంది? రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తాడేమో అని ఆయన భయం. కానీ జగన్ చెప్పాడు కదా నేను చేయనని. జగన్ గారు చెప్పారు కదా, నాకు అమరావతికి నేను వ్యతిరేకమేం కాదు అని అన్నాడు కదా. అన్నప్పుడు ఇంకా ఎందుకు కేంద్రంలో ఆ బిల్లు పెట్టడం వల్ల మీ ఉద్దేశం ఏంటి? సరే, ఆ బిల్లు పెట్టడం వల్ల హౌ డూ యూ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్? ఓకే, అది ప్రొటెక్షన్ చేసి దాన్ని ఎలా అనుకుంటున్నారు? ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఎలియన్స్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పేసి వాళ్ళు బిల్లు పెడుతున్నారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఎలియన్స్లోకి వెళ్ళిపోయి నేను మారుస్తానంటే మళ్ళీ బిల్లు పెడతారు. వాళ్ళదేముందండి? కేంద్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉన్నాడని బిల్లు పెట్టారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలోకి జాయిన్ అయిపోయి చంద్రబాబు నాయుడిని విజయసాయిరెడ్డి గారు చెప్పినట్టుగా కూటమిని విడగొడితేనే నీ స్ట్రాటజీ అని చెప్పేసి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన బీజేపీలో ఎలియన్స్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని బయటికి నెట్టేసిండు అనుకో, ఆ రోజు మారుస్తారు. ఇద్దరి మధ్య తగులు పెట్టాలి అన్నప్పుడు ఇద్దరి మధ్య తగులు పెట్టి వాళ్ళిద్దరు తన్నుకుంటూ ఉంటే మనకు ఓట్లు రావాలి, మనకి ఏమంటారు అవి రావాలి అని అనుకున్నప్పుడు
అవి అది అది ఏ స్ట్రాటజిస్ట్ అయినా సరే ప్రతి ఇళ్లలో కూడా జరుగుతాయి. ఇప్పుడు ఇళ్లలో కూడా ఇంటి పక్కన వాళ్ళు ఇద్దరు తగులు పెట్టాలనుకున్నారు, లేదంటే వేరే చోట వాళ్ళిద్దరు కొట్టుకున్నంత వరకు మనకు ప్రశాంతంగా ఉంటారు, అబ్బాయి మనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళిద్దరు కొట్టుకొని మన దగ్గరికి వచ్చేస్తారా అని అనుకున్న ఆ ఉద్దేశం ఉందనుకోండి, వాళ్ళు ఎన్నిసార్లు బిల్లులు మారుస్తారు. వాళ్ళదేముందండి, బిల్లులు మారుస్తూ ఉంటారు. నేనేమన్నానంటే ఇది ప్రొటెక్షన్ కాదు, మీరు బిల్లు పెట్టినంత మాత్రం ప్రొటెక్షన్ కాదు. సరే రేపొద్దున ఇండియా బ్లాక్ మీరందరూ అంటే 25కి 25 నరేంద్ర మోడీ గారికి ఇస్తా ఉంటే ఏదో ఒక రోజు మార్పు వచ్చింది. ఈరోజు నేను మారాను కదా, నేను రోజు మాట్లాడుతున్నా, నేనేమని ఇది కరెక్ట్ కాదు, 25కి 25 ఒకవైపుకి వెళ్ళడం కరెక్ట్ కాదు. కనీసం 20 మంది వేసినా సరే ఒక 5 ఎంపీలు అయినా సరే అపోజిషన్గా మాట్లాడేటువంటి ఉండాలి, అప్పుడే డెమోక్రసీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ అనేది లేదు. మొత్తానికి 25 తీసుకెళ్ళి నేను నరేంద్ర మోడీకి ఇస్తున్నారు, అది కరెక్ట్ కాదా అని నా వర్షన్ని నాలంటోళ్ళు ఒక 10-15 మంది లేచి ఒకవేళ ఇండియా బ్లాక్ తరపు నుంచి ఏమైనా గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ రోజు వాళ్ళు ఒకవేళ మారుస్తాము అంటే అప్పుడు ఏం చేస్తారు? ప్రొటెక్షన్ ఉందా? కేంద్రంలో బిల్లు పెట్టడం వల్ల ప్రొటెక్షన్ ఏంటి అంటున్నా. ది అమెండ్మెంట్ ది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది క్లియర్గా మీరు అసలుకి రాజధాని అనేది స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు నేనేమన్నా అంటే అమరావతిని వ్యతిరేకించట్లా, మళ్ళీ చెబుతాను, అమరావతిని నేను వ్యతిరేకించను. నేనేమన్నానంటే 2 ప్రధాన పొలిటికల్ పార్టీలు ఒక రాజధాని ఏదైనా నిర్ణయించుకోలేకపోతున్నాయా? ఒకరి మీద ఒకరి నమ్మకం లేదా? రాజధాని ఏదైనా నిర్ణయించుకోలేక ప్రజాక్షేత్రంలో ప్రజల్ని కన్విన్స్ చేయలేక కేంద్రంలోకి వెళ్ళి మీరు బిల్లు పెట్టండి అని అడుక్కునే స్థాయికి మనం ఎందుకు వచ్చామో అంటున్నాను నేను. అది నా ఉద్దేశం. అది ఓకే. ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని మేము అమెండ్ చేస్తున్నామంటే మళ్ళీ అమెండ్ చేస్తారు, అమెండ్మెంటే కదా. బిల్లుని అమెండ్మెంట్ చేయడం పార్లమెంట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి అమెండ్ చేసినట్టు రేపొద్దున ఇంకొక పార్టీని సాటిస్ఫై చేయడానికి ఇండియా బ్లాక్లో అమెండ్మెంట్ చేస్తారు. చేస్తే అప్పుడు ఏం చేస్తారు? అది సొల్యూషన్ కాదు అంటున్నా. సొల్యూషన్ ఏంటి? మీరు ప్రజలను కన్విన్స్ చేసుకుని ఇదిగోండి అమరావతి మంచిదని మీరు పెట్టండి, అమరావతి పెట్టండి. జగన్ వద్దని నేనేమి వ్యతిరేకం కాదనలేదు కదా. అది నేను కూడా వ్యతిరేకం కాదు. నా ఓన్లీ వర్షన్ ఈజ్ దట్ అన్నెసెసరీ యూ ఆర్ గివింగ్ టూ మచ్ ఆఫ్ వెయిటేజ్ టు కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇప్పటికే ఫెడరల్కి సంబంధించినటువంటి గొడవలు రన్ అవుతుంటే ఫెడరల్ వ్యవస్థను తన చేతిలో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని ఇండియా బ్లాక్ నుంచి వాళ్ళు గొడవ చేస్తుంటే అక్కడ అవతల తమిళనాడు వాళ్ళు గొడవ చేస్తుంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్ని, యూఆర్ ఇన్వైటింగ్ ద ప్రాబ్లమ్స్ అంటున్నాను నేను, అంతే. నా వర్షన్ అది. ఓకే. మోరోవర్ సరే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీరు ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తారు, ఎందుకంట లీగల్ స్టాటస్ లేదని. నాకు వచ్చిన క్వశ్చన్ ఉంది, లీగల్ స్టాటస్ లేకుండా బిల్డింగ్ ఎట్లా కట్టారు? ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు ది ఆంధ్రప్రదేశ్. ఓకే, అమరావతిని మీరు డబ్బులు ఖర్చు పెట్టి 1000 కోట్ల ఖర్చు పెట్టి బిల్డింగ్ ఎలా కట్టారు లీగల్ స్టాటస్ లేకుండా? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇండియా బ్లాక్ వాళ్ళకి మెజారిటీ ఉండి ఆ బిల్లుని ఫెయిల్ చేశారనుకోండి. ఇప్పుడు ఆ బిల్ అంటే ఓటింగ్కి వెళ్ళేది కదండి, ఆ బిల్లుని ఓటింగ్కి వెళ్తారు, అమెండ్మెంట్ బిల్లు. ఒకవేళ ఇండియా బ్లాక్ వాళ్ళు ఎక్కువ మంది ఉండి ఒకవేళ అమరావతి బిల్లుని ఫెయిల్ చేస్తే అప్పుడు బిల్డింగ్లను పడగొడతారా? బిల్డింగ్ ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలకి తీసుకొచ్చి కట్టారు ఇక్కడ అమరావతిలో? అన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతిలో ఆల్రెడీ బిల్డింగ్లు కట్టిన తర్వాత లీగల్ స్టాటస్ ఇవ్వండి నేను అడుగుతున్నారంటే, ఒకవేళ పార్లమెంట్ లీగల్ స్టాటస్ ఇవ్వతే ఇవన్నీ పడగొడతారా? ఏమంటారు? అంటే ఇదేంటంటే ఏదైనా సరే ప్రజాక్షేత్రంలో ప్రజలను ఒప్పించుకోవాలి, అసెంబ్లీలోనే నిర్ణయించుకోవాలి. రాజధాని ఏదైనా అసెంబ్లీలో కొట్లాడాలి, అసెంబ్లీలో నిర్ణయించుకోవాలి, అసెంబ్లీలోనే చేయాలి. కానీ మాకేదో రక్షణ ఉండిద్ది అని చెప్పి కేంద్రంలోకి వెళ్తే అక్కడ మీకు టెంపరీ రక్షణ, రాజకీయ పొలిటికల్ ప్రొటెక్షనే తప్ప కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అనేది, రాజ్యాంగం అనేది ఇక్కడ స్టేట్లోనే ఉంది ఎక్కువగా, అక్కడ లేదు. నేను అనేది ప్రజలు అరే వీళ్ళు క్యాపిటల్ని మారిస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది క్రియేట్ చేసినప్పుడు ప్రొటెక్షన్ ఉండేది. రాజ్యాంగం ఏముందండి? ఇప్పుడు చట్టాలు ఏముందండి? మెజారిటీ ఉంటే మార్చేస్తారు. ప్రజల యొక్క బలం, ప్రజల యొక్క తిరుగుబాటు ఉంటే మారవటం కష్టం అంటున్నా. ప్రజల తిరుగుబాటు ఉంటే మారటం కష్టము. అంటే ప్రజల మీద కూడా నమ్మకం లేదా? పోయి కేంద్ర ప్రభుత్వాన్ని బిల్లు పెట్టమని అడుగుతున్నారు అని అంటున్నాను నేను, అంతే. ప్రజల మీద కూడా నమ్మకం లేకుండా వీళ్ళు కేంద్ర బిల్లు పెట్టండి అని అడుగుతున్నారు వీళ్ళు. మరి ఆ లీగల్ స్టాటస్ లేకుండా ఎన్ని 1000 కోట్ల రూపాయలు ఎట్లా కట్టారు? అప్పుడు ఎందుకు అనిపించలేదు? అరే ఇప్పుడు మనం బిల్డింగ్లు కడుతున్నాము, మనమే అమరావతి నిర్ణయించుకున్నాము, మరి ఆ రోజు ఎందుకు అడగలేదు?
మీరు అమరావతి నిర్ణయించినప్పుడు మీరు అప్పుడే వెళ్ళి బిల్లు పెట్టాలి కదా. ఇదిగోండి మేము డెసిషన్ తీసుకున్నాము, ఈ అమరావతి అని మేము బిల్డింగ్లు కట్టకముందే మీరు లీగల్ స్టాటస్ ఇవ్వండి, కట్టిన తర్వాత మీరు లీగల్ స్టాటస్ ఇవ్వద్దు, డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, కాబట్టి ఇప్పుడే చేయండి. అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు చేయలే. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏదో కొద్దిగా మారుస్తున్నాడు అని అది ప్రచారం అయిపోయిన తర్వాత ఈయనకి ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇది కూడా అమరావతిలో పెట్టుబడులు రావట్లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా మనకు అమ్ముడుపోవట్లేదు అని చెప్పేసి లీగల్ స్టేటస్ వస్తే ఇన్వెస్టర్స్లో నుంచి వస్తారేమోనని భయంతో మీరు చేస్తున్నది పని. కేంద్ర ప్రభుత్వంతో అది ఒక ఎడిషనల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. నేను ఆ ఎడిషనల్ సెక్యూరిటీ ఒకవేళ బ్రేక్ చేయాలనుకుంటే అది కూడా మిమ్మల్ని కాపాడలేదు అంటున్నాను. నేను అదే చెప్పేది. అది ఇండియా బ్లాక్ వచ్చినా లేపేయచ్చు, లేదంటే మిమ్మల్ని బయటికి పంపించి ఈయన ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్ళినా లేపేయచ్చు అని అనుకుంటే లేపేయచ్చు. ఓకే, మరి ఇంత సెక్యూరిటీ లేకుండా బిల్డింగ్లు ఎట్టగట్టారు వేల కోట్ల రూపాయలు పెట్టి. అది నా వర్షన్ అది. సో ఇంకోసారి చెప్తున్నా, అమరావతికి నేను వ్యతిరేకం కాదు. వీళ్ళు అనవసరంగా కేంద్రంలోకి వెళ్ళి అక్కడ వెయిటేజ్ ఇచ్చి కేంద్రానికి వీళ్ళని ఫెడరల్ సిస్టాన్ని అసెంబ్లీని అవమానిస్తూ అసెంబ్లీలో తీసుకోవాల్సిన నిర్ణయం, రాజధాని ఏదైందో అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని, అసెంబ్లీని, ప్రజాక్షేత్రాన్ని, డెమోక్రసీని మనం చిన్న చూపు చేసుకునే విధంగా మనల్ని తక్కువ చేసుకొని పోయి ప్రతిదాని కేంద్రం మన పీపీపీ అంటే కేంద్రంలోకి వెళ్ళారు. ఇది ప్రతిదాని కేంద్రంలోకి వెళ్తే అరే మీరు ఎక్కడ హ్యాండిల్ చేయలేకపోతున్నారా అని చెప్పేసి వాళ్ళకి చిన్న చూపు మీరంటే. అది రాకుండా మీరు స్ట్రెంగ్త్గా కనపడాలి, ఆంధ్రప్రదేశ్ గట్టిది, మన మీద డిపెండ్ అవ్వరని ఆ విధంగా స్ట్రాంగ్గా కనపడాలని అది నా ఉద్దేశం. ఇప్పుడు ఇది ఇక్కడ ఏమంటారు, ఈయన మిథున్ రెడ్డి గారు ఇది ఒకటి మాట్లాడుతుంటే చూసిన, మిథున్ రెడ్డి గారు చూద్దాం ఉండండి. ఇది మిథున్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. ఇది పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్ష నేత పివి మిథున్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో సార్, ఈ సమావేశాలు సుదీర్ఘంగా జరగబోతున్నాయి. సో ఏ అంశాలు మీరు ప్రస్తావించబోతున్నారు పార్లమెంట్ సమావేశాల్లో? అంటే ఈసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, రాష్ట్ర ప్రజలకు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన పథకాలు కానీ ఇవన్నీ కూడా మేము డెఫినెట్ గా అడుగుతాము. ఇది పోయిన సెషన్ లో మేము చేసిన గొడవ వల్లే, మేము గట్టిగా అడగడం వల్లనే ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి విడుదలయ్యాయి. మేము గత సెషన్ పోయి ముందు కూడా చెప్పాము, ఉపాధి హామీ నిధులు గట్టిగా పట్టుబట్టి 7 నెలలుగా పెండింగ్ ఉన్న ఉపాధి హామీ నిధులు మేము గట్టిగా అడగడం వల్లనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్ లో గట్టిగా అడగడం వల్లనే ఇమీడియట్ గా నెక్స్ట్ డేనే రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా మేలు జరిగింది. సరే, నేను ఇది వెనక్కి పెట్టి కూర్చున్నాను, నేను అనేబుల్ టు టాన్. ఓకే, ఇప్పుడు ఏం లేదండి. ఆయన ఏం చెప్పారంటే మిథున్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, అదే అమరావతి సబ్జెక్ట్ కాబట్టి మిగతా ఆయన మాట్లాడారు, నేను అమరావతి గురించి మాట్లాడుతాను. అమరావతి సబ్జెక్ట్ కాబట్టి ఆయన ఏమంటారంటే, ఇదిగో అమరావతికి బిల్లు వస్తే రైతులకు మీరు చేయకుండా మేము ఆ విషయాలన్నీ మాట్లాడతాం అంటున్నారు. కానీ ఏమన్నా అది మా స్టేట్ సబ్జెక్టు, మేము రాష్ట్రంలో తేల్చుకుంటాము అని అంటామనైతే అంటలేదు మిథున్ రెడ్డి గారు. ఓకే, మేము రాష్ట్రంలో అది మా స్టేట్ సబ్జెక్ట్ అండి, మేము నిర్ణయించుకుంటాము, మా ప్రజలు మమ్మల్ని ఎందుకు మా రాజధాని మేము నిర్ణయించుకోవడానికి, మాకు అసెంబ్లీలో చేసుకోవడానికి అని మీకు ఎందుకంటే ఇంటర్ఫియర్ అవుతారు, అది మా రాష్ట్రానికి సంబంధించిందని వీళ్ళు అని అంటలే. వీళ్ళు ఏమన్నారంటే, అమరావతి భూములు రైతులకు సంబంధించి అవన్నీ చేయకుండా మేము దాని గురించి మాట్లాడతాం అంటున్నారు. అంతే తప్ప బిల్లుని వ్యతిరేకిస్తామని కూడా అంటలే. బిల్లుని కూడా వ్యతిరేకించరు వీళ్ళు. ఓకే, సరే, నేను వ్యతిరేకించమని నేను అదే చెప్తున్నా. వాళ్ళు చెప్పారు పార్లమెంట్ మేము అమరావతికి వ్యతిరేకం కాదని, వాళ్ళు చెప్పారు, నేనే చెప్పాను, ఎవరో కూడా అమరావతికి వ్యతిరేకం. ఎందుకంటే 1000 కోట్ల రూపాయలు డమ్ చేశారు అక్కడ, 1000 లక్షల కోట్లు డమ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే క్యాపిటల్ అంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఇది ప్రజాధనం. ఓకే, వృధా చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఓకే, ఐఎమ్ ఓన్లీ అబ్జెక్టింగ్ దట్ ద ఇష్యూ విచ్ ఈస్ సపోజ్ టు బి సార్టెడ్ అవుట్ ఇన్ ద అసెంబ్లీ, ఇట్ వెంట్ టు ది పార్లమెంట్. దట్ ఈస్ ఓన్లీ మై కంప్లైంట్. And you are undermining the democratic power of Andhra Pradesh Assembly. నేను అది అంది. థ్యాంక్ యూ, నమస్కారం.